సింహరాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితి గోచరించడం లేదు. జన్మరాశిలో కుజకేతువులు, అష్టంలో శని. అయితే అష్టంలో శని బలంగా ఉన్నారు. శని బలంగా ఉన్నారు కాబట్టి ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. అయితే జీవిత భాగస్వామితో కావచ్చు, వ్యాపార రీత్యా ఇబ్బందులని తలెత్తే విషయం గోచరిస్తోంది. భాగ్యాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. కెరీర్ పరంగా బాగానే ఉంటుంది. వ్యాపార పరంగా బాగున్నా కూడా ఏదో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. కొత్త ప్రాజెక్టుని ప్రారంభించుకోవడం చెప్పదగినది. ఏకాదశిలో రవి గురువులు ఉన్నారు. రాశాధిపతి అయిన రవి ఏకాదశంలో ఉన్నారు. గురువు కంబస్ట్ అయ్యారు. కాబట్టి చిన్న చిన్న పనులు కూడా నిదానంగా సాగడం, వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోకపోవడం, ఒక రకంగా చెప్పాలంటే అహంకారం అనుకోవచ్చు, కోపం ఏదైనా అనుకోవచ్చు. ఆ చిన్న చిన్న పనులు మనమే ఎందుకు చేయాలి, మనమే ఎందుకు వెళ్ళాలి అన్న ధోరణి ఏర్పడుతుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో కాలం అనుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సంబంధం ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా పూర్వం ఉన్న ఆస్తిని ఏదైతే ఉందో అది అమ్మేసి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, కొన్ని అప్పులు తీర్చేసి ఒక ఇల్లు కొనుక్కుందాం అనే ఆలోచన చేస్తారు. అయితే వచ్చిన ధనాన్ని ఇంటికి కోసం ఖర్చు పెట్టడం చెప్పదగినది. ఒకవేళ ఇల్లు కొనదలుచుకుంటే ఇమీడియట్గానే కొనేసేయండి. అది తర్వాత కొందాం లేదా ఒక నెల ఆగుదాం, మంచి రోజులు చూద్దాం అనుకుంటే అది అలాగే ఖర్చు అయిపోతుంది. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. మంచి శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి మంచి ప్రయత్నాలు చేసుకోవచ్చు. అదేవిధంగా విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇటు చార్టెడ్ అకౌంట్స్ కావచ్చు, MBA కావచ్చు, అలాగే అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అన్ని రంగాల్లోనూ సింహరాశి వారికి చాలా బాగుందని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలని మీరు ఉపయోగించుకోవాలి. అది మీరు చేయాల్సిన పని. అలాగే ఏకాదశంలో రవి, వ్యయంలో బుధుడు. ఏదైనా ఒక పని అనుకుంటే అది వెనక్కి వెళ్ళడం, అందరినీ సరిగ్గా నమ్మకపోవడం, భార్యాభర్తల మధ్య సఖ్యత, సంసార జీవితంలో ఇబ్బందులు అనే తలెత్తే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, అలాగే నువ్వుల నూనెతో దీపారాయణ చేయండి. సాధ్యమైనంత వరకు ఈ 2.5 సంవత్సరాలు నువ్వుల నూనెతో ప్రతిరోజు దీపారాయణ చేయడం, హనుమాన్ చాలీస వినడం అనేది చెప్పదగినది. ఇటు ఆరోగ్యపరంగాను, వ్యాపారపరంగా, వృత్తిపరంగా బాగుండడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించడం లేదా వినడం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.